ఈ ఒక్క శ్లోకం చదివితే విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినంత ఫలితం వస్తుందంట. కానీ రామ 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 అని 3 సార్లు చెబితే 1000 అనే సంఖ్య ఎలా వచ్చిందో తెలుసుకుందామా? రామ రామ అనే పదము 2 శక్తివంతమైన మంత్రాల కలయిక. అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయలో రా అనేది జీవమంట, పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయలో మా అనేది జీవమంట. రా అనేది నారాయణాయ నుండి, మా అనేది నమ శివాయ నుండి తీసుకోబడింది. అంతటి 2 శక్తివంతమైన మంత్రాల కలయిక వల్ల ఏర్పడిన ఈ దివ్యనామమే రామనామము. ఇప్పుడు రామ అనే పదాన్ని ఒక్కసారి విడగొడదాము. రా ప్లస్ ఆ ప్లస్ మా కదా అండి. రా అనే అక్షరము అగ్ని బీజము, ఆ అనేది సూర్య బీజము, మా అనేది చంద్ర బీజము. అగ్ని బీజము మన దోషాలను పాపాలను దహించేస్తుంది. సూర్య బీజము మనకు జ్ఞానాన్ని ప్రాణశక్తిని ప్రసాదిస్తుంది. చంద్ర బీజము మనకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని మనశ్శాంతిని ఇస్తుంది. అంటే రామనామం వల్ల మనకు పాపాలు దోషాలు తొలగిపోయి జ్ఞానం కలిగి ప్రాణశక్తి పొంది ఆనందం మరియు ఆహ్లాదం పొందుతాము. అందుకే రామనామం అత్యంత మహోత్తరమైన మంత్రము. అగ్ని మన మాటకు అధిదేవత, సూర్యుడు మన శరీరానికి మరియు ఇంద్రియాలకు అధిదేవత, చంద్రుడు మన మనసుకు అధిదేవత. మరి రామ అనే నామంలో ఈ 3 బీజాలు ఉండటం వల్ల మన మనసు మాటలు పనులు కూడా శుద్ధి పొందుతాయి. విష్ణు సహస్రనామాలకి సమానమైన శ్లోకం విష్ణు సహస్రనామంలోనే ఉంది కదా. పార్వత్యువాచ కేనోపాయేన లగునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైః నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో. పార్వతీదేవి శివుణ్ణి అడుగుతున్నారు, ప్రభు ఏ ఉపాయం ద్వారా ఏ మార్గం ద్వారా విష్ణువు యొక్క 1000 నామాలను ప్రతిరోజు సులభంగా తక్కువ సమయంలో చెప్పుకోగలమో నేను వినాలని అనుకుంటున్నాను అని అడుగుతారు. అప్పుడు శివుడు ఇలా చెప్తారు, ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందమైన ముఖం కలదాన ఓ పార్వతీదేవి, రామ 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 అని జపించడం వలన మనసుకి ఆనందం కలుగుతుంది, మనసు రంజింపబడుతుంది. అది విష్ణు యొక్క 1000 నామాలతో సమానము. ఈ రామనామం విష్ణు సహస్రనామాలతో సమానమైన ఫలితం ఇస్తుంది అని ఆ శ్లోకంలోనే ఉంది కదా. స్వయంగా శివుడే పార్వతీదేవికి చెప్పారు కదా, రామ 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 అని జపించడం వలన 1000 సార్లు విష్ణు నామాలను చదివినంత ఫలితం ఉంటుందని. మరి రామ 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 అంటే సంఖ్యా పద్ధతిలో 1000 ఎలా అయ్యిందంటే కటపయాది సంఖ్యా పద్ధతి అని ఒకటి ఉంటుంది. దాని గురించి మొత్తం తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం. ఆ సంఖ్యా పద్ధతి పట్టికి ఇక్కడ మీకు పెడుతున్నాను. ఆ సంఖ్యా పద్ధతిలో చూడండి, రా అనంటే 2, మా అనంటే 5, రా తాలూకా గుణింతం అంతా కూడా 2 అవుతుంది. ఆ లెక్క ప్రకారం కూడా రామ అంటే 2 × 5 = 10. అలాగే రామ 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 = 10 × 10 × 10, 10 10s are 100, 100 10s are 1000. అలా కూడా 1000 నామాలతో సమానం అని కూడా చెప్పొచ్చు. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. హరే కృష్ణ.